శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నన్ను నమ్మితే ఇది నువ్వు తప్పకుండా వింటావు. నీ జీవితం గురించి ఒక శుభవార్త చెబుతాను తల్లి, వెంటనే విను అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆ సాయినాథుడు మన కోసం తీసుకొచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటో ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటారంటే, చూడు తల్లి, నేను నీతో పాటే ఉంటూ చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి తెస్తున్నాను. ఇక నువ్వు ధైర్యంగా నేను చూపిన దారిలో ముందుకడుగు వేయి. తప్పకుండా నీకు విజయం ఎదురవుతుంది బిడ్డ. నేను ఎప్పుడూ మీతో పాటే ఉంటూ మీకు ఒక మార్గదర్శిలాగా ఉంటున్నానమ్మా. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం వచ్చేలా నేను చేస్తాను. కానీ తల్లి, ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా. అలాంటి సమయంలో కూడా నువ్వు బయటకు నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉన్నావు. దిగులు పడకు తల్లి, అన్నింటినీ నేను గమనిస్తూనే ఉన్నాను. వాటన్నింటినీ నేను మారుస్తాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు బిడ్డ. నీ మనసుని కష్టపెట్టుకోకు. నీ సాయి నీకు మాట ఇస్తున్నానమ్మా. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ చోటే నీకు మర్యాద జరిగేలా చేస్తాను. చూస్తూ ఉండు, కాలాన్ని కూడా నేను మార్చేస్తాను. అప్పటి వరకు కాస్త సహనంతో ఉండు బిడ్డ. నేను నిన్ను కొన్ని సందర్భాలలో పరీక్షిస్తానమ్మా. వాటిని తట్టుకొని నిలబడు. నీకు నీ జీవితాంతం నేను తోడుగా ఉంటాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ దేహంలో మనం అద్దెకు ఉండడానికి వచ్చాము అంతే. మనం ఎలా అయితే ఒక అద్దె ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన సామానంతా తీసుకువెళ్ళిపోతామో, అలానే మనం ఈ దేహంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనం చేసిన పాపకర్మలను తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు భయపడకు, ఎందుకంటే నువ్వే తప్పు చేయలేదు తల్లి. కల్మషం లేని నీ మనసుకు నీకు ఎలాంటి హాని జరగదు. ఇప్పుడు నీ పరిస్థితి కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయమ్మా. అలానే చూస్తూ ఉండు. ఇతరులకు నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. ఎవరైతే పూర్తి విశ్వాసంతో నా పాదాల దగ్గర శరణు వేడి నన్నే పూజిస్తారో, నా రూపాన్ని వారి మనసులో నిలుపుకుంటారో, వారి బాధలన్నీ నేను తొలగిస్తాను తల్లి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నేను మాటిస్తున్నానమ్మా, ఈ రోజు నుంచి నీ జీవితంలో రోజుకొక్క మార్పు జరుగుతుంది. ఇక హాయిగా ఉండు. ఏం జరిగినా సరే నాపై భారం వేసి నువ్వు ధైర్యంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటానమ్మా. ఎవరు నీకు తోడున్నా లేకున్నా సరే నేనెప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. ఈ విషయాన్ని నీకు చాలాసార్లు చెప్పాను కదా. నన్ను నమ్మిన నీకెందుకు తల్లి భయం చెప్పు. ఇతరులతో ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు పోల్చుకోకు బిడ్డ. నాపై పూర్తి విశ్వాసంతో ఉండు. త్వరగా పనులు జరగడం కంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి విషయాలు జరగడం ఆనందకరం. మన తొందరపాటు వలన మంచి విషయాలు కూడా చేదైపోతాయి బిడ్డ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే నిత్యం తలుచుకుంటూ ఉంటావో
అదే నీకు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచినే తలుచుకో. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే, ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంటుందని గుర్తించుకో. అందుకే నీలో ఉన్న ఆ కోపాన్ని విడిచిపెట్టు తల్లి. చిరునవ్వుతో నీ బంధాలను దగ్గర చేసుకో. నీకు దూరమైన వారు కూడా దగ్గరవుతారు. జీవితంలో ఏవీ కూడా నీ వెంట రావు. గతంలో నువ్వు గడిపిన సంతోష క్షణాలు తప్ప. నీ మంచితనం మాత్రమే నువ్వు ఉన్నా లేకున్నా అందరి మనసులో బ్రతికే ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో ఓర్పుగా ఉన్న నా బిడ్డకు నేనిచ్చే బహుమతి ఎంతో విలువైనదమ్మా. ఇక నీ జీవితం బంగారుమయం కానుంది బిడ్డ. ఒక్కసారి నువ్వు శ్రద్ధ సబూరితో ఉండి చూడు. జీవితం అనేది నీకు ఎన్నో నేర్పుతుంది. ఓర్పు అనేది ఎప్పటికీ ఓడిపోదు తల్లి. సహనంతో సాధ్యం కానిది ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు అన్న విషయం గుర్తించుకో. ఇదే అసలైన జీవిత సత్యం. ఇవి తెలుసుకున్న వారు జీవితంలో అస్సలు ఓడిపోరమ్మా. ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు ఒక జీవిత సత్యాన్ని అయితే మనకు చెప్పారు. అవి చాలా సింపుల్ అండి. సహనంగా ఉండటం, శ్రద్ధగా ఉండటం. మనం ఏ పని తలపెట్టినా సరే శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేయాలి. సహనంగా ఆ పని పూర్తయ్యేంత వరకు ఉండాలి. దేనిని కూడా మధ్యలో ఆపేయకూడదు. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా బాబాగారు మరొక జీవిత సత్యాన్ని అయితే చెప్పడం జరిగిందండి. ఏ విధంగా అయితే మనం ఒక అద్దె ఇంట్లో ఉంటామో అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ, మన ఆత్మ ఏదైతే ఉందో అది కూడా ఈ దేహాన్ని అద్దెకు తీసుకొని వచ్చింది. మనం చనిపోయి ఈ దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనం చేసిన ప్రతి పాపకర్మని కూడా మనం బయటికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ జన్మలో పుణ్యం చేసిన వారు తరువాతి జన్మకి సంతోషాన్ని తీసుకువెళ్తారండి. అలాగే ఈ జన్మలో పాపం చేసిన వారు ఆ పాపకర్మల ఫలితాన్ని తర్వాతి జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. అలాగే తన బిడ్డలు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధల్లో ఉన్నా సరే వారి చెయ్యి నేను వదలను అని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నారు. ప్రతి బాబా బిడ్డ కూడా సంతోషంగా ఉండండి. ఏ కీడు ఎవ్వరికీ తలపెట్టవద్దు. మీరు మంచి మనసుతో ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా మీకు దక్కుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.